వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నుంచి చక్రి. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతుందా? మూడో ప్రపంచ యుద్ధానికి సమయం ఆసనమైందా? అగ్ర రాజ్యాధినేత పైకి ఒకలా లోపల మరోలా స్కెచ్ వేస్తున్నారా? రిపబ్లికన్ పార్టీ నాయకురాలు చేస్తున్న కామెంట్స్ ఎందుకు చర్చనీయాంశంగా మారాయి? అసలు టేలర్ గ్రీన్ ఏం చెప్పారు? ప్రపంచ దేశాలు ఎందుకు కంగారు పడుతున్నాయి? అణుశక్తితోటి ఆటల యుద్ధం ఆగిదనడు, పరిస్థితులు చేజారితే మూడో ముప్పు తప్పదా? న్యూక్లియర్ స్ట్రైక్స్ పైన ఇవాళ స్పెషల్ డిబేట్. అమెరికా చెలగాటం ఇరాన్కు ప్రాణ సంకటంగా మారింది. మిడిల్ ఈస్ట్లో యుద్ధ జ్వాలలు భగ్గుమంటున్నాయి. అమెరికా కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు టేలర్ గ్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను నియంత్రించడమే లక్ష్యమని ట్రంప్ బయటికి చెప్తున్నప్పటికీ టెహరాన్ పైన అణుదాడులకు సిద్ధం అవుతున్నట్లు టేలర్ గ్రీన్ ఆరోపించారు. త్వరలోనే అణుదాడులు చేయడానికి ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తుంది అన్నారు. పంతొమ్మిది 1945లో హిరోషిమా, నాగసాకి నగరాలపైన జరిగిన అణ్వాయుధాలను గుర్తు చేస్తున్నారు టేలర్ గ్రీన్. ఇన్నేళ్లు గడిచిన జపాన్ ప్రజలు ఇప్పటికీ రేడియేషన్ వ్యాధులు, క్యాన్సర్ పుట్టుకతో సంక్రమించే లోపాలతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అదే పరిస్థితి ఇరాన్కు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు టేలర్ గ్రీన్. ట్రంప్ చర్యలతోటి ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉంది అంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు ముందుకు వచ్చి ఆయన చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇక మరోవైపు యుద్ధంపైన ఇరాన్ మాజీ ప్రెసిడెంట్ మహమ్మద్ ఖతామీ ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం జరుగుతున్నంత కాలం ప్రజలు భయపడుతూనే జీవించాల్సి ఉంటుంది అన్నారు. శాంతియుత వాతావరణం నెలకొనేలా దౌత్య విధానాలను అవలంబించాలని ప్రభుత్వానికి సూచించారు మహమ్మద్ ఖతామీ. ఇక దేనికైనా సిద్ధమంటున్నారు ఇరాన్ సైనికులు. అమెరికా, ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నంత వరకు టెహ్రాన్ కూడా వాటిని సమకూర్చుకుంటూనే ఉంటుందని కమాండర్ జనరల్ అహ్మద్ వాహిదీ స్పష్టం చేశారు.